ప్రతిసారి సోది అదే కదా. డూ యూ లవ్ మీ? ఎస్ ఐ లవ్ యూ. డూ యూ రియలీ లవ్ మీ? ఎందుకు అడగాలని సార్లు? ఎప్పుడు అడగలేదా మీరు? ఎందుకంటే అవతల నుంచి కూడా మళ్ళీ ఎందుకు రీఅష్యూరెన్స్ కావాలా? తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించరా? అడగకపోయినా ప్రేమిస్తారు. కానీ మీరు ప్రేమిస్తున్నారని గుర్తుగా వాళ్ళు మాటి మాటికి రీఅష్యూరెన్స్ని మీ నుంచి ఏం చేస్తారు? కోరుకుంటారు. డస్ ఇట్ మీన్ దట్ యూ డోంట్ లవ్ దెమ్? మిమ్మల్ని పిల్లలు వచ్చి అమ్మ నన్ను ప్రేమిస్తున్నావా లేదా నాన్న నన్ను ప్రేమిస్తున్నావు, డూ యూ రియలీ లవ్ మీ అంటే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఎన్నిసార్లు చెప్పాలరా అంటారా? మీరు ఏమంటారు? ప్రేమిస్తున్నాను రా అంటారు. మరి మళ్ళీ వచ్చి మరుసటి రోజు ఉదయం తెల్లని వెంటనే డూ యూ రియలీ లవ్ మీ అంటాడు. అరే నిన్ననే చెప్పినా కదరా, మళ్ళీ అడుగుతున్నాను. మరి నెక్స్ట్ టైం నిజంగా నేను ప్రేమిస్తున్నాను రా సెకండ్ టైం చెప్తే వాడికి ఏమవుతుంది? రీఅష్యూరెన్స్, ధైర్యం వస్తుంది కదా. ఇప్పుడు కొడుకుని నాన్న ప్రేమిస్తున్నాడని నాన్నకు ఆల్రెడీ తెలుసు. కానీ కొడుకు తెలుసుకోవడానికి నాన్న మళ్ళీ ఒకసారి ఏం చేస్తాడు? రీఅష్యూర్ చేస్తాడు. అర్థమైనా చేతండి. ఇప్పుడు పాయింట్ కట్ చేసి మన స్టోరీకి వస్తాం. వాగ్దానం చేశానే మీకు తెలవాలి. ఆ వాగ్దానం మీరు ఇంకా నేను కట్టుబడి ఉన్నానని, నేను జ్ఞాపకం చేసుకున్నానని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఇది జ్ఞాపకం కొరకు నేను తీసుకొస్తున్నాను. మాటలో చెప్పాలంటే ఇట్స్ అ సైన్ ఆఫ్ రీఅష్యూరెన్స్. అయ్యా నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు. ఇంత పెద్ద బాధ్యత ఎందుకు పెట్టావు దేవా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. బాధ్యత పెట్టినప్పుడు ఆ బాధ్యతతో పాటు నా కుమారుడా నావన్నీయో నీవి అని నేను చెప్పిన మాటను మర్చిపోతున్నాను. చాలా టెన్షన్తో వచ్చానండి, అనుభవం చెప్తాను. చాలా టెన్షన్తో వచ్చాను. మన క్యాంపస్లోకి వచ్చేసరికి ఇంకా ఒత్తిడి ఎక్కువైపోయింది. రాత్రి నెల దాకా నిద్ర లేదు. అప్పుడే పాటలు రాయడం, అప్పుడే వర్తమానం సిద్ధపడడం, అప్పుడే అరేంజ్మెంట్స్ అన్ని ఓవర్ ప్రెషర్. ఎక్కడ గుండె అయిపోతుంది అనిపిస్తూ ఉంది. భయపడుతూ లోపల ఎంటరేసరికి ఒక్కసారి రెయిన్బో కనిపించింది. రెయిన్బో బాబు అన్నాడు, నేను చూస్తున్నా రెయిన్బోని. ఆ వెంటనే నాకు ఆన్సర్ వచ్చింది. ఏం తెలుసా? నేను చూస్తున్నానని, నువ్వు చూడాలని, నీ అనుమానాలు పోవాలని, నీ భయాలు పారిపోవాలని, నీ ధైర్యం కొరకు నేను నిన్ను ధైర్యపరచడానికి మళ్ళీ ఒకసారి నీకు ఏం చేస్తున్నా? కరెక్ట్ చేస్తాను. ఇట్స్ అ సైన్ ఆఫ్ రీఅష్యూరెన్స్. దేవుడు నీకు మాటికి భయపడుతున్న గుండెల్ని, కలవరపడుతున్న గుండెల్ని ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. ఒక్కసారి ధైర్యం వస్తే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, నా కుమారుడా నావన్నీయో నీవి. అది తెలుసుకున్నప్పుడు, ధైర్యం వచ్చినప్పుడు దేవుని కొరకు ఏమైనా శూరకార్యాలు ఏం చేస్తావు?